చదవమని ధర్మం అంటే తెలియమని సాంఖ్యానంత కూడుకుని కర్మానంత కాల్చుకుని గురు శాసనాలతో పాప పాశమి కర్మయోగివై నీవు తెంచుకుంటే నిన్ను చూచే కన్ను లేదు, నిన్ను కాచే వెన్ను లేదు, నిన్ను దోచే వన్నె లేదు. ఎందుకంటే కర్మ లేదు. కర్మే లేకుంటే ఏ నీతి లేదు, న్యాయం లేదు, భీతి లేదు, భయము లేదు. కర్మే లేకుంటే ఏ ధైర్యం లేదు, దర్పం లేదు, యోచన లేదు, యాతన లేదు. ఎంత నీవు అనుకున్నా అరే అంతిమంగా కర్మ కార్యమై జరిగి తీరుతుంది. చింత చేయడం వల్ల నీ ఎత్తు మూరెడు పెంచలేవు అని తేల్చి చెప్పుతుంది. పట్టుపట్టి నువ్వు చేసే ప్రతి కార్యమందున కర్మ ఇంధనం మూలమై ఉంది. నీ జుట్టు పట్టి నీ చేతే తన తీర్పులోని ప్రతి పాప పుణ్యము పంచి చూపుతుంది. బ్రతికే నాడు ప్రతి మెతుకు రాసుంటేనే అది దొరుకు. వెతికే వాని మతి మరుపు కర్మేనంట చితి వరకు. కనుకే ప్రభుని తలుచుకొని ప్రయత్నం అంటే తెలుసుకొని ఇహమే స్వేచ్ఛ లేనిదని పరమే నీకు ముఖ్యమని నీ తీర్పు దాటు ఆ నేర్పుతోటి నిజ రాజయోగమే నీవు అందుకుంటే